అయితే తేజ ఏంటి సంగతులు ఎలాగైపోయానంట వజనల్ డెలివరీ చెప్పు టిప్స్ అని చెప్పు అంటే వెజనల్ డెలివరీ అవ్వాలంటే ఏం చేయాలని అండ్ చాలామంది వెజనల్ డెలివరీ ఏదో న్యాచురల్ డెలివరీ సిజేరియన్ ఏదో అన్యాచురల్ అది కాదు ఏదైనా సరే మదర్ బేబీ ఏది సేఫ్గా ఉంటే అదే మంచిది కాకపోతే తేజ రోషిని ఏంటంటే షార్ట్ స్టేచర్ కదరా 4'9" తిన హైట్ కానీ చాలా చక్కగా కోఆపరేట్ చేస్తుంది మంచిగా బేర్ డౌన్ చేస్తుంది పెయిన్స్ టాలరేట్ చేయాలి మీరు పెయిన్స్ టాలరేట్ చేయకుండా ఓపీలో వచ్చిన ప్రతిసారి చెప్తారా మాకు నార్మల్ డెలివరీయే కావాలి అంటారు ఒకసారి నొప్పులు స్టార్ట్ అవగానే మామూలు కాదు అంటారు ఆ నొప్పులు స్టార్ట్ అయ్యాక కూడా ఇమీడియట్గా చెప్పరు బాగా అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మాకు వద్దు మాకు సిజేరియన్ చేయండి అంటే ఇట్స్ నాట్ సో ఈజీ ఈ అమ్మాయి మాత్రం అసలు వెరీ 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 హ్యాపీ విత్ హర్ అబ్బాయి సపోర్ట్ చాలా ఎక్కువ నేను చూసాను కదా ఆ రోజు అండ్ నాకు ఒక డైలాగ్ మాత్రం బాగా గుర్తుండిపోద్ది ఏంటి తెలుసా డెలివరీ అవగానే పాప బాబా అంటే బాబా అని చెప్పాము నువ్వే చూసుకున్నట్టున్నావు కదా నాకంటే ముందు కూడా బాబా అని చెప్పాము అయితే ఫస్ట్ డైలాగ్ ఆవిడది ఏంటి తెలుసా వాళ్ళ ఆయనకి వీడికి మధ్యలో ఆవిడ ప్రిన్సెస్ లాగా ఉంటుందంట నేను ఎప్పుడూ వినలేదు ఇది ఎన్ని డెలివరీస్ సిజేరియన్స్ నేను ఎప్పుడు ఆ మాట వినలేదు అసలు అబ్బాయి కూడా చాలా బాగా చూసుకుంటాడంట నెక్స్ట్ నీకు వజన్ డెలివరీ రావడానికి రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నావు ఎక్సర్సైజ్ చేసావు యాక్టివ్గా ఉన్నావు త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ అంటే చెప్పాలంటే నేను భయపడ్డాను మేడం చాలా భయపడ్డాను హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు భయపడ్డాను కానీ మీరు మిమ్మల్ని చూడగానే అంటే ఒక ధైర్యం వచ్చింది బట్ నువ్వు అవుతావు అని అనుకోలేదురా గుడ్ జాబ్ మా రిలేటివ్స్ కూడా అందరూ షాక్ మేడం నార్మల్ డెలివరీనా నిజంగానా అంటున్నారు ఈ అమ్మాయి అసలు కోఆపరేట్ చేయలేదు అనుకున్నాను తెలుసా కానీ ఆ రోజు అడ్మిట్ అయిన వాళ్ళందరిలోకి మంచిగా కోఆపరేట్ చేస్తుంది నువ్వే అసలు వెరీ వెరీ హ్యాపీ సో వెజనల్ డెలివరీకి ఎఫర్ట్స్ చాలా వరకు పేషెంట్ సైడ్ నుంచే ఉంటాయి అంటే మదర్ సైడ్ నుంచే ఉంటాయి మా చేతిలో ఉన్నది చాలా తక్కువ కదా ఆ విల్ పవర్ ఉండాలి ఆ పెయిన్ టాలరేట్ చేస్తాను అన్న విల్ పవర్ కూడా ఉండాలి ప్రెగ్నెన్సీ వచ్చిన డే 1 నుంచి నా బాడీని నా మైండ్ని ఒక్కటే అలానే ప్రిపేర్ చేసుకుని ఉండేదాన్ని మేడం ఎంత మంచి మాటలు చెప్తుందో మెడిటేషన్ చేసుకున్నా ఖచ్చితంగా అవ్వాలి నేను చేయగలను ఇవ్వగలను అదే స్ట్రాంగ్ పవర్ అసలు ఒక్క నిమిషం కూడా అమ్మాయి కంప్లైంటే చేయలేదు అసలు నేను నైట్ పెట్టి వెళ్ళాను కదా టాబ్లెట్ పెట్టించి వెళ్ళాను కదా నేను మార్నింగ్ 6 o'clock 4:30 అలాగా నీకు ఫుల్ డైటేషన్లోకి వెళ్ళిపోయింది చాలా క్విక్ ప్రోగ్రెస్ బట్ ఒక్క కంప్లైంట్ లేదు అమ్మాయి తరఫు నుంచి అసలు మాకు ఇంకో పేషెంట్ 1 గంటకు వచ్చారు పెయిన్స్ వచ్చేస్తున్నాయి అంటే పెయిన్స్ రాక ఏమవుతుంది వెజనల్ డెలివరీలో కదా నేను పక్కన కూర్చున్నది మాత్రం పెయిన్స్ తగ్గవు కదా అది టాలరేట్ చేయాలి జస్ట్ మాట చెప్తారు మాకు నార్మల్ డెలివరీ కావాలి అని మాట చెప్తే అయిపోదు అది మైండ్ని బాడీని ప్రిపేర్ చేసుకోవాలి బికాస్ ఇట్స్ నాట్ ఈజీ చాలా ఎక్కువ పెయిన్స్ కదా ఇట్స్ నాట్ ఈజీ కానీ చేయగలరు అది అనుకోవాలి మీకు మీరు అనుకుంటేనే అవుతుంది అది